హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ చందు విటిఎం. ఇప్పుడు మనం చూస్తున్నది 116 అడుగుల బాబాగారి విగ్రహం. చీరాల నుంచి ఒంగోలు వెళ్ళే దారిలో ఉప్పుగుండూరు వద్ద ఈ నిలువెత్తు విగ్రహం మనకు దర్శనమిస్తూ ఉంటుంది. చీరాల నుంచి ఒంగోలు వెళ్ళే హైవే వెంబటే ఈ విగ్రహం ఉంటుంది. ఈ సాయిబాబా మందిరం చూస్తుంటేనే మనసుకు ఎంతో ప్రశాంతత, ఎంతో ఆహ్లాదకరంగా, ఈ ప్రదేశం అంతా చూడచక్కగా చాలా అందంగా ఉంటుంది. మనము ఇంతకుముందు సాయిబాబా విగ్రహాన్ని, అతిపెద్ద విగ్రహాన్ని, చాలా పెద్ద విగ్రహాన్ని అక్కాయిపాలెం గ్రామంలో చూసాము. ఇప్పుడు సంపూర్ణ సాయి 116 అడుగుల ఎత్తుగల సాయి కోటి మహాస్తూపం చీరాల నుంచి ఒంగోలు వెళ్ళే దారిలో బైపాస్ రోడ్డు వెంటే ఉప్పుగుండూరు గ్రామం దగ్గర ఈ సాయిబాబా మహాస్తూపాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఇక్కడ మనము బైపాస్ రోడ్డు వెంట వెళుతూ ఉంటే ఎంతో దూరం నుంచి ఈ సాయినాథుని విగ్రహం వెళ్ళేవారిని వచ్చేవారిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక్కడ సాయినాథుని ముందల సాయినాథుని పాదాలు చాలా పెద్దవిగా, చాలా చూడచక్కగా ఏర్పాటు చేసి ఉన్నాయి. ఇక్కడ టెంకాయలు కొట్టుకోవడానికి ప్లేసు ఇక్కడ ఏర్పాటు చేసి ఉంచారు. సాయినాథుని మందిరం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అటువైపు వెళ్ళే ఏ ప్రయాణికులైనా కానీ వీలైన వరకు ఈ సాయినాథుని దర్శించి తరించిపోతూ ఉంటారు. ఇక్కడ ఉన్న వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా, విశాలమైన ప్రదేశంలో సాయినాథుని విగ్రహం, సాయినాథుని మందిరం ఏర్పాటు చేసి ఉంటుంది. మనము అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వాతావరణం మనకి చాలా ప్రశాంతతను, చాలా మనశ్శాంతిని కలిగిస్తూ ఉంటుంది. ఈ సాయి కోటి మహాస్తూపం చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి ఒక కొబ్బరికాయ కొట్టినచో మీరు మనస్ఫూర్తిగా కోరిన ఏ కోరికైనా కానీ నెరవేరుతుందని ఇక్కడ ప్రగాఢ నమ్మకం. లోపల వైపు చుట్టూరా సాయినాథుని బొమ్మలతో చాలా అందంగా అలంకరించి ఉంటుంది. ఈ ప్రదేశం అంతా పచ్చని చెట్లతో, విశాలమైన వాతావరణం, ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటుంది. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఎంతసేపు ఉన్నా కానీ ఇంకా కాసేపు ఉండాలనిపించే విధంగా ఆ వాతావరణం అలా ఉంటుంది. సమస్తం నీవే సాయి అని మనం కొలిచినట్లయితే భక్తులకు కొలిచిన కొంగు బంగారమై సాయినాథుడు
భక్తులు కోరిన కోరికలను తప్పకుండా నెరవేరుస్తాడు.